స్వప్నలోకానికి ప్రయాణం. పట్టణం చివరలో ఉన్న చిన్న గ్రామంలో గౌతమ్ అనే 12 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతనికి కలలు కనే స్వభావం. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆకాశాన్ని చూస్తూ ఏదో ఒక కొత్త లోకాన్ని ఊహించేవాడు. ఒక రాత్రి అతను చందమామను చూస్తూ, నేను ఏదైనా మాయాలోకానికి వెళ్ళగలనా అని అనుకుంటూ నిద్రపోయాడు. కానీ తెల్లారే సమయానికి అతను ఒక వింత ప్రదేశంలో కనిపించాడు. చుట్టూ తేలియాడే పర్వతాలు, రంగురంగుల నదులు, ఆకాశంలో పొంగిపొర్లే మేఘాల మధ్య తుల్లిపడే పక్షులు. ఈ లోకాన్ని స్వప్నలోకం అని పిలిచేవారు. అక్కడి ప్రజలు గౌతమ్ని చూసి ఆశ్చర్యపోయారు. నీకు స్వాగతం మానవ బాలక, నువ్వు ఇక్కడికి రావడానికి అర్హత సాధించావు అని బంగారు దుస్తులు ధరించిన మంత్రగాడు అయిన వశిష్ఠుడు చెప్పాడు. గౌతమ్ ఈ కొత్త లోకాన్ని ఆస్వాదిస్తూ ఉండగా అతనికి ఒక విషయం తెలిసింది. ఈ లోకాన్ని కిరాతక రాక్షసుడు ఖడ్గాసురుడు ఆక్రమించాలని చూస్తున్నాడు. ఈ లోకాన్ని కాపాడడానికి నువ్వు సాయం చేస్తావా అని వశిష్ఠుడు అడిగాడు. ఖడ్గాసురుడు తన బలగాలతో దాడి చేశాడు. కానీ గౌతమ్ వశిష్ఠుడిచ్చిన తెలివితేటల శక్తితో, జ్ఞానం, ధైర్యం ఉపయోగించి అతనిని ఓడించాడు. స్వప్నలోకం మళ్ళీ శాంతితో నిండిపోయింది. విజయం అనంతరం వశిష్ఠుడు గౌతమ్ని ఆశీర్వదించి, నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి వీలుంది, కానీ నిజ జీవితంలో కూడా ధైర్యం, తెలివితేటలు వినియోగించాలి అని చెప్పాడు. ఒక్కసారిగా గౌతమ్ కన్నులు తెరిచాడు. కానీ అతని చేతిలో ఒక మాయాగుత్తి ఉంది. ఆ కళ నిజమైనదని నిరూపించింది. తెలివి, ధైర్యం ఉంటే సాధ్యం కాని పని ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోండి.